ఆ అమ్మాయికి 25 ఏళ్ళు ఉంటాయమ్మా. చందన జ్యోతి ఏదో పేరు ఏదేమైనా కానివ్వండి, కుకట్పల్లిలో సూసైడ్ చేసుకొని చనిపోయిందట. ఈ వార్త ఏంటి మళ్ళీ సూసైడ్? ఎందుకు చెప్పాలి ఈ వార్తల గురించి అంటే, ఈ సోకాళ్ళు సాఫ్ట్వేర్ పీపుల్ అని చెప్పుకుంటూ వాళ్ళకు జాతిలాగా ఫీల్ అవుతారే, వాళ్ళ కోసమే. ఈ అమ్మాయికి పెళ్ళై 4 నెలలు అయింది, రీజన్ ఏమీ లేదు అని చెప్తున్నారు ప్రస్తుతానికి. ఒంటరితనంగా ఫీల్ అవుతుందట. పెళ్ళై ఒంటరితనం ఏంటి అంటే, భర్తకి బయట ఉద్యోగం, ఎక్కడో చోట ఒక ఉద్యోగం, సే మనకి బయట ఉంటాయి కదా మెడికల్ షాపుల రిటైల్ చైన్ మెడ్ ప్లస్లో ఉద్యోగం, ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తాడు. ఇక్కడ ఉద్యోగాలన్నీ అంతే ఉంటాయి. మేబీ ఆ బ్రాంచ్ కనుక దూరం అనుకోండి, 10 to 6 జాబ్ అయినా సరే మనోడు 9 to 7 అక్కడ కేటాయించాల్సి వస్తుంది. సో ఈ అమ్మాయి రోజంతా ఇంట్లోనే ఉంటుంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, సాఫ్ట్వేర్ జాబ్. అమ్మాయితో ఎవరో మాట్లాడలేట్లేదు, ఒంటరితనం ఫీల్ అవుతుంది అంటే రీజన్ ప్రస్తుతానికి చెప్తుంది ఇది. ఇంకేదైనా రీజన్ ఉందని తెలియదు కానీ మనకి 4 నెలలు అయింది పెళ్ళి, ఆ అమ్మాయి ఒంటరితనం ఫీల్ అవుతుంది. తప్పు ఎవరిది? అతిగా ఊహించుకోవడమా? ఏది పెళ్ళి అవ్వగానే ఇక 24 గంటలు నాతోనే గడుపుతుంటాడు, లేదు ఇక మేమంతా కనీసం రోజులో ఒక్కసారన్నా బయటికి వెళ్తాము, ఇట్లాంటివి ఏమన్నా అనుకుంటున్నారా? అదే వీళ్ళ అతి అంచనాలే తర్వాత ఫెయిల్యూర్కి కారణమవుతున్నాయా వీళ్ళ అంచనాలు వేసుకోవడంలో అంటే చెప్పలేము. పెద్దల కుదరనివ్వండి, ప్రేమ పెళ్ళిళ్ళనే కానివ్వండి, 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒంటరితనం ఫీల్ అవ్వటం ఏంటి? లోపం ఎక్కడుంది? సిస్టంలో వెళ్ళి చూడాలి కానీ మనము అతనే ఏదో చేసుంటాడు, లేకపోతే ఈ అమ్మాయికి ఇంకేదైనా సమస్య ఉంది, ఈ పక్కన పెట్టండి. అసలు ఎందుకు సూసైడ్ల వరకు వెళ్ళటం ఏంటి? మనకి బయట పరిచయాలు ఉండవా? మనుషుల్లో తిరిగి కలవలేకపోతున్నామా? లేదు, మనకు ఫోన్ అనేది ఒకటి ఉందిగా, ఆ ఫోన్లో ఫోన్లు చేస్తుంటాంగా చుట్టాలతో పక్కాలతో అందరితో. మరి ఒంటరితనం ఏంటి ఈ ఫీలింగ్లు ఏంటి? సొసైటీలో మనకి ఏం కావాలి ఏం వద్దు ఎందుకు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు? లేకపోతే 4 నెలలకు సూసైడ్ అంటే ఏంటి? ఇప్పుడు 25 ఏళ్ళకే జీవితం అంతా ఏదో అయిపోయినట్లు. అంటే దీన్ని గమనించలేకపోవడం భర్త చేసిన తప్ప, లేకపోతే గమనించినా తానేమీ చేయలేకపోయాడా? వీళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేది ఎవరు? ప్రతిదానికి ఆన్లైన్ మీద ఆధారపడతామా? దీనికి ఎక్కడ అంటే ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? ఇప్పుడు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందట. వాళ్ళకి ఎలా ఉంటుంది? అరే 4 నెలల క్రితం పెళ్లి చేసాం, రేపు దసరా కన్నా వచ్చి ఉంటారు, లేదంటే సంక్రాంతి పండగకి వస్తారు, అల్లుడి కూతురు అనుకుంటూ ఉంటారు కదా. వేరే సమస్యలు పక్కన పెట్టండి, అసలు ప్రాణాలు తీసుకోవడం ఏంటి? మీకు తెలియదులే, అందులో ఉండండిలే, అందులో ఉంటే తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్లోనే ఎదవలకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ముందు ఇలా సలహాలు ఇవ్వడం మానండి. మీ చుట్టుపక్కల వాళ్ళ సమస్యల్లో అంటే అతిగా మళ్ళీ ఏలు పెట్టాల్సిన అవసరంలో కాస్త మనుషులతో మాట్లాడుతూ ఉంటాయి. ఫోన్లు ఎంతసేపు స్వైప్ చేస్తూ ఫోన్లు దాన్ని లైక్ చేస్తూ ఈ రీల్ని చూస్తూ ఎంజాయ్ చేయడమే కాదు, కాస్త మనుషుల్లో కూడా కలవండి. దేవాలయాలకు వెళ్ళండి, పిక్నిక్లకి వెళ్ళండి. ఇవి అందరికీ చెప్తాం కదా, మన ఇంట్లో మాత్రం మనం చేయమనుకుంటాం కదా. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. అయితే ఏంటంటే ఇక్కడ సమస్య ఈ కేసు వరకు ఇప్పుడే కదా పెళ్ళి మొదలుపెట్టింది, వెంటనే ఎందుకు అంత ఒంటరితనము, ఏంటి సమస్య అనేది బాధాకరంగా అనిపిస్తుంది కదా. ఇది చదువుతుంటే అవతలవాడి సమస్యల మీద స్పందించలేకపోవటం, కాస్తైనా బాధపడలేకపోవటమే అసలు ఇప్పుడు వచ్చిన సమస్యలు అన్నమాట. నాకేం పని, ఎవడి దాడికి కడుక్కోవడానికి సరిపోతుందనే వాళ్ళు ఉంటారే, నిజంగా వాడు కూడా కడుక్కోడు, అందుకే కంపు కొడుతున్నాడు. చూడండి మీరు, నాకు తెలిసి అయితే ఇక్కడ మీడియా వాళ్ళు ఏం చేస్తారో మనం గత వీడియోలో జాలసాలు చెప్పాం. పొద్దు నుంచి రాత్రి దాకా చేస్తూనే ఉంటారండి. వాళ్ళ ఉద్దేశం సమస్యని గ్లోరిఫై చేయటం కాదు, అక్కడున్న గ్లోరీని వాళ్ళ ఫోటోల్ని బాగుంటారు కదా, ఆ ఫోటోలను పెట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా నడిపి. ఇదొక దరిద్రం. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంది. ఇతను బయటికి వెళ్ళి వస్తాడు. సింపుల్ ఏముంది, ఇతను పొద్దునేళ్ళు రాత్రికి వస్తాడు. ఆమె పని నాకు తెలిసి నైట్ నుంచి మార్నింగ్ దాకా ఉందనుకోండి. ఇక కలిసి మాట్లాడుకునేది ఎక్కడ?
మీ సాఫ్ట్వేర్ బతుకులు గొప్పగా చెప్పుకొని బయట తిరుగుతుంటారు. కాస్త మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోవటం, అలానే ఎక్కువగా ఆశించటము తగ్గించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తా, నేను ఇంకా చిన్నపిల్లనే అనే శకలొద్దు. మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి కదా. ముందు నీతో మనం ఒక వీడియో పెట్టాం కదా పొద్దున్నే, నువ్వు రోజులో ఒక అరగంట గడిపిన నీ సతితో ఎంతో ప్రశాంతతనిస్తుందని. ముందు వాడి ప్రశాంతత భగ్నం చేయటం ఎందుకు? వయసు వరుస ముందు ఆమె ప్రశాంతతను మనం భగ్నం చేయటం ఎందుకు? ఆ తర్వాత అరే మొగుడితో బాగా ఉండు అని మనం ఎందుకు చెప్పాలి? అరే నీ భార్యతో బాగా ఉండు అని నువ్వెందుకు చెప్పాలి? ఇవన్నీ కౌన్సిలింగ్లు. అందుకే పెళ్ళైన కొత్తల్లో రాకపోకలు ఎక్కువ చేస్తూ ఉండాలి అనేది. చుట్టాలు కానీ ఎలా బతుకుతున్నారు వీళ్ళు అని బామ్మలో తాతలో ఎవరో ఒకళ్ళు వచ్చిపోతూ ఉంటే సర్ది చెప్పడానికి